మీరందరూ బాగున్నారా? దేవుని వాక్యం ప్రతిరోజు విని దాని గురించి మీరు ధ్యానం చేసుకోవాలి. ధ్యానం చేసుకుని ఒక తీర్మానంతో మన ఆత్మీయ జీవితాలు ముందుకు కొనసాగించుకోవాలి. ఈ దినము మనము మొదటి దినవృత్తాంత గ్రంథము 28వ అధ్యాయం 9వ వాక్యం చదువుకుంటున్నాము. మేము సొలొమోనా నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడును, ఆలోచనలన్నిటినీ సంకల్పములన్నిటినీ ఎరిగినవాడనై ఉన్నాడు. నీవు ఆయన్ని తెలుసుకొని హృదయపూర్వకంగా మనపూర్వకంగాను ఆయన్ని సేవించుము. ఆయనను వెదికిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమవును. నువ్వు ఆయన్ని విసర్జించిన ఎడల ఆయన నిన్ను నిత్యము త్రోసివేయను. ఈ మాటలు రాజైనటువంటి దావీదు తన కుమారుడైన సొలొమోనుకి ఇచ్చినటువంటి మాటలు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ దినం దేవుడు మనతో కూడా అదే మాట మాట్లాడుతున్నాడు. మనం ఆయన్ని తెలుసుకొని, దేవుని తెలుసుకొని హృదయపూర్వకముగా ఆయన్ని వెతికినప్పుడు ఆయన మనకు దొరుకుతాడు. మనం ప్రార్థన చేసినప్పుడు మనకు ఉత్తరం ఇచ్చాడు, మనతో కూడా నిత్యము ఉంటాడు అని ఇక్కడ వాక్యం మనం గమనిస్తున్నాం. అయితే మనం ఏం చేయాలి? హృదయపూర్వకంగా ఆయన సేవించాలి. ఏదో దేవుడు ప్రార్థన చేయాలంటే చేయాలి అని కాదు, కానీ నీ పూర్ణ హృదయంతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ మనస్సుతోనూ, పూర్ణ బలంతోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమించమని దేవుడు చెప్పిన మాట మనం ఎప్పటికీ మర్చిపోకుండా హృదయపూర్వకంగా ఆయన్ని మనలో చేర్చుకొని ప్రార్థన చేసి ఆయన సన్నిధి నుంచి ఆయన కృప పొందుకునే వాళ్ళంగా మనం ఉండాలని దేవుడు చెప్తున్నాడు. నువ్వు హృదయపూర్వకంగా ఆయన వెతికితే ఆయన నీకు ప్రత్యక్షమగును, అంటే నీకు కనబడును, నీకు జవాబిచ్చును అని ఇక్కడ మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, హృదయపూర్వకంగా దేవుని వాక్యం హృదయంలో చేర్చుకోండి. ఈ మాట మనసులో పెట్టుకోండి. ఈ వాగ్దానము దేవుని సన్నిధిలో పెట్టుకొని మీరు అనునిత్యము ప్రార్థన చేసినట్లయితే నిశ్చయంగా దేవుడు మన ప్రార్థనలకు జవాబిస్తాడని చెప్తున్నాడు. మీకున్న కష్టములు ఏమైనదో, శ్రమలు ఏమైనదో, సమస్యలు ఏమైనదో, ఒకవేళ ఎవరైనా పాపంలో ఇంకా విడిచిపెట్టని పరిస్థితిలో ఉన్నారా, వారిని కూడా దేవుడు రక్షించాడు. వారికి కూడా ఆయన జవాబిచ్చే దేవుడై ఉన్నాడు. కనుక ఆయన ఇచ్చిన మాటను మనం గట్టిగా పట్టుకొని దేవుని కృపలో ముందుకు సాగటానికి దేవుడు మనకందరికీ సహాయం చేయనుగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, నువ్వైతే మాతో మాట్లాడావు, మాకు గొప్ప వాగ్దానం ఇచ్చావు. హృదయపూర్వకంగా నేను వెతికితే నువ్వు మాకు దొరుకుతావని, మాకు ఉత్తరం ఇస్తామని చెప్పావు నాయన. ఏ బిడ్డలు బలహీనులుగా ఉన్నారో, నేను హృదయపూర్వకంగా ప్రేమించలేకపోతున్నారో, వెతుక్కోలేకపోతున్నారో, వాళ్ళ హృదయాలు మీరు తాకండి. వాళ్ళతో మీరు మాట్లాడి ఉండగా ఆ మాటలు వాళ్ళ హృదయంలో నాటుకునేటట్టు సహాయం చేయండి. నువ్వే మాకు సహాయం చేయ దేవుడు కనుక మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రతి బలహీనత నుండి, పాపము నుండి, రోగము నుండి, అపవాది కుయుతుల నుండి మమ్మల్ని అందరినీ తప్పించి పరిశుద్ధపరిచి దీవించమని, కరుణించమని యేసు పరిశుద్ధ నామమున అది మిక్కిలి వినయంతో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమె. అందరికీ వందనాలు.